హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను మీ అరుణాని. వెల్కమ్ టు అరుణ ఫ్యామిలీ క్రియేటివ్స్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. కంటి చూపుకి హెల్త్కి చాలా మంచిది. బచ్చలాకు ఎటువంటి మందులు వేయకుండా మనం ఇంట్లోనే పండించుకొని ఇలా బచ్చలాకు పప్పు తయారు చేసి చూపించబోతున్నాను అండి. అందులో పెసరపప్పు వేసి చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పుని దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో వాటర్ వేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత టమోటాలు నీట్గా కడుక్కొని కట్ చేసుకొని అందులో వేసుకోండి. పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కాబట్టి టమోటాలు సన్నగా కట్ చేసుకున్న ఉడికిపోతాయి. టమోటాలు ఒక 1/2 కిలో పైనే టమోటాలు పడతాయి. ఈ విధంగా కట్ చేసుకున్న టమోటాలు పెసరపప్పులో ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పులో వాటరు ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. కట్ చేసుకున్న టమోటాలు మనం పచ్చిమిర్చి ఒలిసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కడుక్కొని రెండుగా ఇంచుకొని అందులో వేసుకోండి. మనం చేత్తో అయినా 2గా విరిసి వేసేయచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. ఒక 12 పచ్చిమిరపకాయల దాకా వేసాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోండి. చూసుకొని స్టవ్ మీద ప్యాన్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆకుని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆకుని కడుక్కొని ఉడికిన పప్పులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకబడలేదు పెసరపప్పు. కొద్దిగా ఉడికిన తర్వాత ఈ ఆకుని అందులో వేసుకోండి. ఏంటంటే బచ్చలాకు త్వరగా ఉడికిపోతుంది. చూడండి ఉడికిపోయింది, కొంచెం ఉడకబట్టింది. ఇప్పుడు అందులో ఈ ఆకుని కడిగి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా తగ్గిపోయాయి కదా, ఆ వాటర్ని దింపేసుకొని వాటర్ని ఉంచుకొని ఆ పప్పుని మనం ముద్దకంతో ఎనుపుకుందాము. ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. కారము అనుకుంటే 2 పచ్చిమిర్చి పక్కన తీసి పెట్టేసుకొని దాన్ని ఎనుపుకోవాలి. మనం సరిపోయింది అనుకుంటే ఆ పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకోండి, లేదంటే మళ్ళీ అందులోనే వేసుకొని వెనుసుకోవచ్చు. మనకేంటంటే అదొక చిట్కా, పచ్చిమిరపకాయలు ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎనిపేసుకున్నాం కదా, పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు కొంచెము, జీలకర్ర కొంచెము వేసుకొని అవి మొత్తం చిటపట అనేంత వరకు వేయించుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము. అది బాగా వేగాక కరివేపాకు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు అందులో వేసుకోండి. కరివేపాకు బాగా వేగిపోయింది కదా,
ఇప్పుడు ఆ తిరగమాతను ఎత్తి పప్పులో వేసేసుకుందాము. పప్పులో వేసి కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మా బచ్చలాకు పప్పు రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి రెడీ అయిపోయింది కదా. బౌల్లో తీసేసుకుందాము. మరీ ఎక్కువ తెల్లబడలేదు. ఆల్రెడీ మనం ఏం వాటర్ కూడా వేయలేదు. చూడండి ఎంతో రుచికరమైన బచ్చలాకు పప్పు రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.